హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు టాపిక్లో పెడితే మాస్కా బాస్ బాలయ్య బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య రెండు వైపులా పదునున్న కత్తిలంటోడు. ఇటు కూరగాయలు తరగొచ్చు, అటు తలకాయలు నరకొచ్చు. ప్రస్తుతం టాలీవుడ్లో సీనియర్ జూనియర్ హీరోల్లో బాలయ్య ఒక్కరే బుల్లెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాడు. ఎందుకంటారా, బాలయ్య బాబు గత 3 సినిమాలు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. కుర్ర హీరోలు కూడా సంవత్సరానికి ఒక్క సినిమా చేయని పరిస్థితుల్లో బాలయ్య ప్రతి సంవత్సరం ఒక సినిమాలా ప్లాన్ చేస్తున్నాడు. అవి రిలీజ్ కూడా అవుతున్నాయి. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక మాస్ ఎంటర్టైన్లో నడుస్తున్న బాలయ్య నెక్స్ట్ ఫిల్మ్ తన ఫేవరెట్ దర్శకుడు బోయపాటి శ్రీనితో అఖండ 2 ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసింది. అసలే వీళ్ళ కాంబినేషన్ అంటేనే మంటలు మంటలు. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు సూపర్ హిట్స్గా నిలిచాయి. మరోసారి వీళ్ళ కాంబినేషన్ అంటేనే అంచనాలను ఆకాశాన్ని అంటున్నాయి. బాలయ్య కోసం బోయపాటి ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. ఇందులో బాలయ్య తన విశ్వరూపం చూపెట్టేలా ఉంటుందట. ఇందులో మొదటి అద్భుతం వచ్చి విఎఫ్ఎక్స్. లేటెస్ట్గా వచ్చిన కల్కి సినిమాని మించి పోతుందంట ఈ విఎఫ్ఎక్స్. దానికోసం విదేశాల నిపుణులు కూడా రానున్నారని తెలుస్తుంది. అదే రెండోది, బాలయ్య బాబున పరమశివునికి ప్రతిరూపంగా చూపించే కళ్ళు చెదిరే సీన్స్ హైలైట్గా కానున్నాయని తెలుస్తుంది. ఇక మూడోది వస్తే ఫైట్స్. గతంలో ఏ సినిమాలో చూడని యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుందట. ఇందులో నీటి అడుగున తపస్సు చేస్తున్న బాలయ్య ఫైట్ సీన్ హైలైట్ అని తెలుస్తుంది. ఇక నాలుగోది డైలాగ్స్. ఈ సినిమా డైలాగ్స్ కోసమే 10 మంది రచయితలు పనిచేస్తున్నారని తెలుస్తుంది. బాలయ్య నోటి నుంచి దైవత్వం డైలాగ్స్తో పాటు పొలిటికల్ డైలాగ్స్ కూడా దూసుకు వస్తాయట. ఐదో అద్భుతం, బాలయ్య మేకప్. ఈ సినిమాలో బాలయ్య మరెన్నడూ చూడని రౌద్రమైన అవతారంలో కనిపిస్తారని తెలుస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియాని టార్గెట్ చేసుకొని 5 భాషల్లో భారీగా రిలీజ్ చేయని ప్లాన్ చేసుకున్నారట. నార్త్లో దైవవృత్తి ఉన్న సినిమాలకి బాగా క్రేజ్ ఎక్కువ. ఇప్పటికీ అఖండ హిందీ డబ్బింగ్ యూట్యూబ్లో దుమ్ము రేపుతుంది. ఇక అఖండ 2 కూడా నేరుగా రిలీజ్ అయితే అది బ్లాస్టే. ఈ సినిమాలో ఈ సినిమా విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.